చుక్కాపూర్లో కల్తీ కల్లు విక్రయాలపై ఆరోపణలు, ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యంపై విమర్శలు. గ్రామంలో అధికారికంగా 2 టీఎఫ్టీ లైసెన్సు షాపులు మాత్రమే 8 నుంచి 10 అక్రమ దుకాణాల్లో కల్తీ కల్లు విక్రయాలు ఉన్నాయని అదే గ్రామానికి చెందిన కర్రుల నర్సగౌడ్ తన యొక్క బాధ చెప్పుకున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో 15 నుంచి 18 సార్లు కల్తీ కల్లు అమ్ముతున్నారని పలుమార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేశారు. కల్తీ కల్లు ఉందని 150 లీటర్ల నుండి 200 లీటర్ల కల్తీ కల్లు ఉందని పారబోశారు. ప్రతి సోమవారం నేను ప్రజావాణిలో చేయడం తర్వాత వెంటనే అధికారులు రావడం, నామమాత్రంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు నాకు లైసెన్స్ ఇవ్వడం ఎందుకు? లైసెన్స్ ఇచ్చి నేను వేరే వాళ్ళ దగ్గర పనిచేయాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ హనుమంతరావు తాను లంచాలకు పాల్పడుతున్నాడా లేదా, రాజకీయ నాయకుల అండదండలతో పట్టించుకోవడం లేదా అనే కోణంలో అతనిపైన నాకు అనుమానం రావడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గ్రామంలో 2 కల్లు దుకాణాల్లో మాత్రమే కల్లు విక్రయించాలని అధికారులకు చెప్పినప్పటికీ కలెక్టర్ మాట లెక్క చేయకుండా ఇష్టమున్న చోట్ల అక్కడ వారికి పర్మిషన్ లేకుండా కల్లు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ హనుమంతరావు పైన కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చేతులెత్తి వేడుకుంటున్నానని అన్నారు. చుక్కాపూర్ మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామ నివాసులను. నా పేరు కె నర్సాగౌడ్, తండ్రి బుద్ధాగౌడ్. నేను ఎక్సైజ్ శాఖ నుంచి టీఎఫ్టీ లైసెన్స్, గీత కార్మిక లైసెన్స్ పొంది ఉన్నాను. నాకు వాళ్ళు గీత కార్మిక లైసెన్సు 2025 సంవత్సరంలో జారీ చేశారు. 2023 సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుండి నాకు గీత కార్మిక లైసెన్సు జారీ చేశారు. మా చుక్కాపూర్ గ్రామంలో మొత్తం లైసెన్సులు 15 లైసెన్సులు ఉన్నాయి. దానిలో మాకు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కేటాయించింది ఏంటంటే చుక్కాపూర్ గ్రామంలో 1 షాప్ 2 షాప్ అనే 2 ఎక్సైజ్ శాఖ నుంచి మీరు ఎక్కడ ఉన్నా కూడా అదే ప్రిన్సెస్లో అమ్ముకోవాలనేది మాకు 2 ప్రదేశాలు కేటాయించి ఇచ్చారు 15 మందికి. కానీ ఇందులో కొంతమంది లైసెన్స్ పొంది ఉన్న వ్యక్తులు మరియు ఇతర ఎలాంటి లైసెన్స్ లేకున్నా కూడా గ్రామానికి చెందినటువంటి ఇతర మా గౌడ సంఘానికి చెందినటువంటి వ్యక్తులే, వాళ్ళు కూడా ఎలాంటి లైసెన్స్ పొందకోకుండా మా నాన్న వాళ్ళకు ఉన్నది, మా అన్న వాళ్ళకు ఉన్నది అనుకుంటా వాళ్ళు కల్తీ కల్లు విక్రయిస్తున్నారు. ఈ విషయంపై నేను 11వ నెల 2025న కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు కూడా ఎక్సైజ్ అధికారుల గారికి, ఉన్నతాధికారుల గారికి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు నిన్న అంటే మొన్న 16వ తేదీ 3వ నెల 2026 వరకు కూడా నేను ఒక 17 ఫిర్యాదులు దాకా ఇచ్చాను. ఇప్పటి వరకు కూడా ప్రతి ప్రజావాణిలో కలెక్టర్ గారు కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి, సీజ్ చేయండి అని కూడా ఆదేశాలు జారీ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా నామమాత్రం వెళ్ళి అక్కడ చుక్కాపూర్లో వెళ్ళి నామమాత్రం రైడింగ్ చేసి ఈ ఎక్సైజ్ అధికారులు చుక్కాపూర్ గ్రామంలోకి మన ఫిర్యాదులు తీసుకుని రావడం జరుగుతుంది. వచ్చి కూడా అక్కడ ప్రిన్సెస్ లో అంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు కేటాయించిన చోట్ల కాకుండా ఇతర చోట్ల అమ్ముతున్న వ్యక్తుల పైన కూడా, ఆ షాప్ల పైన కూడా దాడి చేస్తున్నారు. నామమాత్రపు దాడులు చేసి దాంట్లోని షాంపిల్స్, వాస్తవానికి దాంట్లోని షాంపిల్స్ ఇద్దరి సమక్షంలో తీసుకొని, ఇద్దరు పంచుల సమక్షంలో తీసుకొని కోర్టులు ల్యాబ్కు పంపించి వచ్చిన రిపోర్టులను కోర్టులో వేసి ఛార్జ్ షీట్ వేసి వాస్తవానికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కానీ ఈ కొద్ది క్రమంలోనే 2-3 నెలల క్రమంలోనే నేను ఇచ్చిన 10-15 ఫిర్యాదుల పైన కోర్టులోకి వెళ్లకుండా, ఎలాంటి ఎవరి పంచుల సమక్షంలో కూడా ఈ కల్తీ కల్లును ల్యాబ్కు తీసుకొని పంపించకుండా అధికారులు కామారెడ్డికి తీసుకొచ్చి బాటిళ్లను మార్చి ఈ న్యాచురల్ కల్లు బాటిల్స్ ను శాంపిల్స్ ను పంపించి మీకు వచ్చాయి రిపోర్టులు నార్మలే వస్తుంది, దీనిపైన మేము ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాము అని నేను పదే వెళ్ళడం, పదే కూడా వాళ్ళు ఇదే వెళ్తున్నట్టు చుక్కాపూర్ వెళ్ళడము, మామూలుగా న్యాచురల్ కల్లు తీసుకొని మళ్ళీ శాంపిల్స్ చేంజ్ చేసి ఇవ్వడము, ఈ విధంగా ఎక్సైజ్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే ఇది జరుగుతుంది.
దీని శాఖ వాళ్ళు చుక్కపూర్ గ్రామంలోకి వచ్చి ఈ విధంగా అండి, ఈ విధంగా పగలగొడుతున్నారు. ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చి ఈ విధంగా రైడింగ్ చేసి ఈ విధంగా చేస్తున్నారు. కానీ ల్యాబ్ రిపోర్ట్ లో మాత్రం న్యాచురల్ కళ్ళు వస్తుందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తున్నారు. మరి న్యాచురల్ కళ్ళు వచ్చినప్పుడు ఈ విధంగా అంటే ఈ విధంగా పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? న్యాచురల్ కళ్ళు అసలు ఎక్సైజ్ శాఖ వాళ్ళు దీన్ని ముట్టుకొని ఈ విధంగా చేయాల్సిన హక్కు వాళ్ళకి ఏముందండి? ఏముంది? ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇన్ని పెట్టెలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇన్ని సీసాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? న్యాచురల్ కళ్ళే కదా, పగలగొట్టడానికి ఏముంది? ల్యాబ్ రిపోర్ట్ లో మాత్రం న్యాచురల్ వస్తుందని చెప్పేసి చూపిస్తున్నారు. కాబట్టి నాకు మాత్రం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు గారి పైన మరియు కింది స్థాయి అధికారుల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రాజకీయ కోణంలోనా లేకుంటే లంచాలు తీసుకున్న హనుమంతరావు గారు ఈ సూపరింటెండెంట్ గా ఉండి జిల్లాలో సూపరింటెండెంట్ గా ఉండి లంచాలు తీసుకున్నా ఈ వ్యవహార శైలి నడిపిస్తున్నారు. నేను కనీసం 15-16 సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ గారు ఉండి సానుకూలంగా స్పందించి 2-3 సార్లు ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు ఇమీడియట్ గా వెళ్ళి సీజ్ చేయండి అని చెప్పేసి జరిగింది. కానీ నామమాత్రంగా ఒకటేసారి వెళ్ళి సీజ్ చేసి తాళాలేసి వచ్చిండ్రు. మరుసటి రోజు యథావిధిగా షాప్ కొనసాగిస్తే కూడా మళ్ళీ కాంప్లైంట్ నేను మళ్ళీ నెక్స్ట్ సోమవారం రోజు వెళ్ళి ఇచ్చేంత వరకు కూడా యథేచ్ఛగా సాగుతున్నది. అదే విధంగా మళ్ళీ సోమవారం నాడు వెళ్ళి కూడా నామమాత్రము గాలి రైడింగ్ చేసి ఈ మండల అధికారులు కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ఈ విధంగా పోయేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఈ విషయంలో చర్య తీసుకోలేకపోతున్నారు? ఈ బ్లాక్ షాప్లను పూర్తిగా పునరావృతం కాకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? మరి ఈ విధంగా పగలగొట్టడానికి కూడా కారణము ఒక్కొక్క రోజు 50 లీటర్లు, నివేదికలో మాత్రం ఎక్సైజ్ రిపోర్ట్ లో మాత్రం 200 లీటర్లు, 140 లీటర్లు, 160 లీటర్లు పారబోసి వచ్చినట్లు చేస్తున్నారు. మరి న్యాచురల్ కళ్ళు అయినప్పుడు ఎందుకు పారబోయాల్సిన అవసరం ఏముంది అనేది కొంచెం నాకు ఎక్సైజ్ శాఖ వారి పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన సూపరింటెండెంట్ గారే జవాబు చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో జిల్లా కలెక్టర్ గారు 2 సార్లు సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేసినా కూడా సూపరింటెండెంట్ గారు దీంట్లో నెగ్లెన్సీ చేసి ఇప్పటి వరకు కూడా డబ్బులు తీసుకున్నాడా, లేకుంటే ఏదైనా రాజకీయ కోణంలోనా, లేకుంటే లంచాలు తీసుకున్నా, మొత్తం మీద అయితే సూపరింటెండెంట్ గారే దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి పూర్తిగా మాకు లైసెన్స్ ఎందుకు ఇవ్వడం? మరి అటువంటిప్పుడు సూపరింటెండెంట్ గారు మాకు ఎక్సైజ్ శాఖ నుంచి టీఎఫ్టీ లైసెన్స్ ఎందుకు ఇవ్వడము? మా లైసెన్స్ క్యాన్సల్ చేయనుండి మరి ఎందుకు ఇవ్వడం? ఇచ్చి ఉపాధి లేకుండా మేము ఇప్పుడు లైసెన్స్ లేని వ్యక్తి ఉపాధి పొందుతుడు, లైసెన్స్ ఉండి కూడా మేము వేరే పొరుగు ఇతర లైసెన్స్ హోల్డర్ దగ్గర జీతం ఉండే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మాకు ఖచ్చితంగా చుక్కాపూర్ గ్రామంలో ప్రభుత్వం కేటాయించినటువంటి 2 షాపులలోనే న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి కళ్ళు అమ్మడానికి పూర్తిగా జిల్లా కలెక్టర్ గాని ప్రత్యేక బృందం గాని ఎవరైనా సరే జిల్లా నాయకులు జిల్లా ప్రభుత్వ దీనిపై అది జిల్లా ఎక్సైజ్ శాఖ వారి నుంచి ముఖ్యంగా సూపరింటెండెంట్ గారండి దీనిపైన ఇప్పటికి కూడా 17 సార్లు నేను ప్రజావాణిలో ఫిర్యాదు చేసి కూడా నిన్న 16వ తేదీ నాడు కూడా ఫిర్యాదు చేసి సూపరింటెండెంట్ గారు కలవడానికి నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వెళ్తే కూడా సార్ ఏమంటున్నాడు అంటే మా కింది స్థాయి ఉద్యోగులు చేసేది చేస్తున్నాం మేము, మీరు ఇదే ఇంకా ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మేము ఇదే చేస్తాం, ఇదే వ్యవహార శైలి అనే కోణంలో మాకు జవాబిస్తున్నాడండి. కాబట్టి నేను కూడా టీఎఫ్టీ లైసెన్స్ పొంది ఉన్నాను కాబట్టి నేను ఉపాధి కోల్పోతున్నాను. కాబట్టి చుక్కపూర్ గ్రామంలో ప్రభుత్వం కేటాయించినటువంటి ఎక్కడైతే 2 చోట్లు అమ్మడానికి ఉన్నదో అక్కడనే కొనసాగించే విధంగా జిల్లా కలెక్టర్ గారు మీరు ప్రత్యేక అధికారులతోనైనా సమగ్ర విచారణ చేపట్టి ఈ జిల్లా ఎక్సైజ్ అధికారుల పైన ఏదైనా వేటు వేస్తేనే ఇది మలుపు తిరిగే విధంగా ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మీరు ఏదైనా అధికారుల పైన వేటు వేసి దీన్ని మళ్ళీ నేను టీఎఫ్టీ లైసెన్స్ పొంది ఉన్నా కాబట్టి ఉపాధి పొందడానికి కోసము మా కుటుంబ కుటుంబ సభ్యులను పోషించుకోవడం కోసం ఉపాధి కల్పించగలరని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే విధంగా రెండే చోట్ల మా గ్రామంలో ఉన్నటువంటి 15 మంది లైసెన్స్ హోల్డర్లు కూడా 2 చోట్ల అమ్ముకునే విధంగా ఆంక్షలు అమలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము.